హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో టీజీ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ 2025కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ గైడ్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. పేమెంట్ ప్రొసీజర్ దగ్గర నుంచి ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలో అన్నీ కూడా వివరంగా చెప్పబోతున్నాను. ఈ యొక్క యూజర్ గైడ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టెప్ 1, స్టెప్ 2గా డివైడ్ చేస్తే స్టెప్ 1లో మనం పేమెంట్ కంప్లీట్ చేయాలి. స్టెప్ 2లో మనం అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. సో దట్ మన అప్లికేషన్ ఫర్ టీజీ లాసెట్ 2025 సక్సెస్ఫుల్ అయినట్టు. అందులో ఫిల్ చేసేటప్పుడు మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మీరు దగ్గర ఉంచుకోండి. మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలి అంటే బేసికల్గా మీకు ఒక ఈమెయిల్ ఐడి ఉండాలి, ఒక మొబైల్ నెంబర్ ఉండాలి. అయితే వీళ్ళు పర్సనల్ ఈమెయిల్ ఐడి, పర్సనల్ మొబైల్ నెంబర్ ఉండాలని చెప్తున్నారు. బట్ గత సంవత్సరం ఆ ప్రీవియస్ ఇయర్స్లో మీ పేరెంట్స్ది కూడా పెట్టుకున్నా నడిసేది. సో ఈసారి కూడా ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. బట్ ఒక వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా అప్లికేషన్కి సంబంధించి కమ్యూనికేషన్ చేయాలంటే ఆ మొబైల్ నెంబర్కే మెసేజ్ వస్తుంది. ఎగ్జామ్ క్యాన్సిల్ అయినా, ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినా ఆ మొబైల్ నెంబర్కే మెసేజ్ వస్తుంది, ఆ ఈమెయిల్ ఐడికే వస్తుంది. అండ్ అప్లై చేసేటప్పుడు కూడా ఏమైనా పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆ మొబైల్ నెంబర్కే వస్తాయి. కాబట్టి మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఎ వర్కింగ్ యాక్టివ్ నెంబర్. ఇక్కడ అప్లై చేసేటప్పుడు మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే మీరు ఒక డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అన్ని రెడీ ఉంచుకోండి. ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఏ ఆన్లైన్ సెంటర్ దెన్ యూ డు నాట్ రిక్వైర్ దిస్ డీటెయిల్స్. తర్వాత మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ నెంబరు, రోల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు. దానికి మీరు 3 ఇయర్ ఎల్ఎల్బి అప్లై చేస్తే మీ యొక్క డిగ్రీకి సంబంధించిన మెమో చూడొచ్చు. లేదా మీరు 5 ఇయర్ ఎల్ఎల్బికి అప్లై చేస్తే ఇంటర్ మెమో చూడొచ్చు. ఆ విధంగా పీజీఎల్సెట్కి అప్లై చేస్తే ఎల్ఎల్బి మార్క్స్ మెమో చూడొచ్చు. తర్వాత మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది లాస్ట్ ఇయర్ 3 ఇయర్ బదులు 5 ఇయర్ ఎల్ఎల్బి, 5 ఇయర్ బదులు 3 ఇయర్ ఎల్ఎల్బి పెట్టి తర్వాత ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కాబట్టి స్ట్రీమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు 3 ఇయర్ బదులు 5 ఇయర్కి అప్లై చేస్తే మీకు హాల్ టికెట్ వస్తుంది, ఎగ్జామ్ కూడా రాయొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇన్ఎలిజిబుల్గా అడ్మిషన్కి వెళ్ళలేరు. యూ విల్ బీ డిస్క్వాలిఫైడ్ ఫర్ అడ్మిషన్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఎస్ఎస్సి సరిపోతుంది. తర్వాత ఎస్ఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా నడుస్తుంది. మీరు అడ్మిషన్ టైంలో అయినా సబ్మిట్ చేయొచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అంతే. కాకపోతే ఇప్పుడు ఉంటే డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం 2025లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయి ఉండాలి. ప్రీవియస్ ఇయర్ది చెల్లదు. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ 6th to ఇంటర్మీడియట్ ఆర్ మీ యొక్క గ్రాడ్యుయేషన్ వరకు. తర్వాత ఎన్సీసీ, పిహెచ్, మిగతా స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. తర్వాత మీరు ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేయాలనుకుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టాలి. ఇవన్నీ సిద్ధం చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రెడీ పెట్టుకోండి. డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ సిద్ధం చేసుకున్న తర్వాత మీరు వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది. మీరు ఒకవేళ మొబైల్లో చేయాలనుకుంటే మొబైల్లో పైన రైట్ కార్నర్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ ఆర్ డెస్క్టాప్ వ్యూ మీద క్లిక్ చేయండి. మీకు ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు నేను చూపించే విధంగానే కనిపించడం జరుగుతుంది. సో స్టెప్ 2లో మనం అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఫస్ట్ మనం స్టెప్ 1లో ఫీ పేమెంట్ చేయాలి. ఫస్ట్ డబ్బులు కట్టాలి. సో ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పాపప్ వస్తుంది. దాన్ని ఎస్ క్లిక్ చేయాలి. తర్వాత మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలన్నమాట. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీ యొక్క క్యాస్ట్ కేటగిరీ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే మీరు ఏ ఎగ్జామ్ బేస్ మీద ఇది అప్లై చేస్తున్నారు అంటే ఇంటర్తోనే వెళ్తున్నారా, డిగ్రీతోనే వెళ్తున్నారా, దాని హాల్ టికెట్ నెంబరు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అదేంటి, బీటెక్కా ఏంటి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే అది సెలెక్ట్ చేయాలి, టిక్ చేయాలి. స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ 3 ఇయర్ ఎల్ఎల్బియా, 5 ఇయర్ ఎల్ఎల్బియా, ఇది మనం చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ టైప్ చూస్ చేసుకొని మనం పేమెంట్ చేసేయచ్చు మొత్తానికి. వన్స్ పేమెంట్ చేసిన తర్వాత
వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మనకి పేమెంట్ స్టేటస్ వస్తుంది. సక్సెస్ఫుల్ ఆర్ అన్సక్సెస్ఫులా ఏదో ఒకటి వస్తుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే మాత్రం రెఫరెన్స్ ఐడి వస్తుంది. దాన్ని మీరు నోట్ చేసుకోవాలి. అది మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది. అయితే పేమెంట్ చేసే క్రమంలో మీరు బ్యాక్ క్లిక్ చేయడం కానీ, రిఫ్రెష్ బటన్ ఒత్తడం కానీ అసలు చేయకూడదు. అండ్ ఒకవేళ మీ యొక్క అమౌంట్ డిడక్ట్ అయ్యి పేమెంట్ అన్సక్సెస్ఫుల్ వచ్చినట్లయితే కొన్ని డేస్లో ఆ అమౌంట్ మీ బ్యాక్కి రివర్ట్ చేస్తారు, రోల్ బ్యాక్ చేస్తారు, మళ్ళీ పంపిస్తారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ అమౌంట్ డిడక్ట్ అయ్యి పేజ్ బ్లాంక్ వచ్చిందనుకోండి, మీరు ఏం చేయాలంటే మళ్ళీ వెబ్సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఇక్కడ స్టేటస్లో సక్సెస్ అని వస్తే పేమెంట్ సక్సెస్ అయినట్టు, అదర్వైజ్ కానట్టు. మళ్ళీ కట్టాలి, ఫస్ట్ నుంచి మళ్ళీ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి కట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అమౌంట్ డిడక్ట్ అయితే మాత్రం వితిన్ 7 వర్కింగ్ డేస్ అలా మీకు రీసెండ్ చేస్తారు అన్నమాట. తర్వాత స్టెప్ 2 అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. మనం ఇప్పుడు పేమెంట్ చేసిన తర్వాత డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి వెళ్ళొచ్చు. చూడొచ్చు మీరు ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని మీకు కింద రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు వెంటనే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చు. లేదా మీరు 1 డే 2 డేస్ ఆగి, కొన్ని రోజులు ఆగి కూడా చేయొచ్చు. సో అప్లికేషన్ ఫామ్లో ఒకవేళ మీరు తర్వాత చేయాలనుకుంటే మళ్ళీ మీరు వెబ్సైట్కి వెళ్ళి స్టెప్ 2 క్లిక్ చేసి ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసి మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాలి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎవ్రీథింగ్ చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూస్తే మీ ఫోటో, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. ఫోటో ఏమో 50 KB జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో 50 KB లోపు ఉండాలి. సిగ్నేచర్ అయితే 30 KB లోపు ఉండాలి. ఫోటో అనేది చాలా స్పష్టంగా కనిపించాలి. ఫోటో మాత్రమే ఉండాలి. ఫోటో పక్కన చుట్టుపక్కల ఏదో బ్యాక్గ్రౌండ్ అట్లా కాకుండా, అంటే ఒక పేపర్ మీద పెట్టి తీశారనుకోండి ఫోటోని, ఆ పేపర్ కనిపించొద్దు. ఒక టేబుల్ మీద పెట్టి ఆ ఫోటోని స్కాన్ చేసి ఆ టేబుల్ కనిపించొద్దు, అట్లా అనమాట. క్రాప్ చేయాలి కరెక్ట్గా, అదర్వైజ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డోంట్ టేక్ రిస్క్. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేమ్ ఇవన్నీ మీరు ఎంటర్ చేసి ఉంటారు ఆల్రెడీ పేమెంట్ చేసేటప్పుడు, అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. అయితే మీరు ఇక్కడ గమనించండి, దేనికైతే రెడ్ కలర్ స్టార్ మార్క్ ఉందో చూడండి, ఫాదర్ నేమ్ పైన రెడ్ కలర్ స్టార్ మార్క్ ఉంది చిన్నగా. అలా రెడ్ కలర్ స్టార్ మార్క్ ఉన్నవి తప్పనిసరిగా ఫిల్ చేయాలని అర్థం అనమాట. స్టార్ మార్క్ లేనివి ఆప్షనల్. సో ఇక్కడ జెండరు, ఆధార్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబర్కి స్టార్ మార్క్ లేదు చూడొచ్చు. సో ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ హౌస్ అడ్రస్ ఎంటర్ చేయండి. తర్వాత ఏరియా ఆఫ్ రిజర్వేషన్, సో మీరు లోకలా, అన్రిజర్వ్డా ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సో మీరు తెలంగాణ స్టేట్ అయితే లోకల్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే అన్రిజర్వ్డ్ క్లిక్ చేసుకోండి. కేటగిరీ, మీ క్యాస్ట్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. ఓసీనా, బీసీనా, ఎస్సీ, ఎస్టీ, ఆ విధంగా. డూ యూ బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్, మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ అయితే ఎస్ అని పెట్టండి, కాకపోతే నో అని పెట్టండి. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ అవుతుందో కాదో తెలియదు అన్నప్పుడు ఎస్ పెట్టుకోండి. తర్వాత అడ్మిషన్ టైం వరకు మీరు సబ్మిట్ చేస్తే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు రాదనమాట. స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఏమైనా ఉంటే టిక్ చేసుకోండి. మైనారిటీ అయితే మీరు మైనారిటీ టిక్ చేసుకోండి, లేదంటే నాన్ మైనారిటీ కింద క్లిక్ చేయండి. యాన్యువల్ ఇన్కమ్ ఎంత, బిలో 1 lakh, అబోవ్ 1 lakh అండ్ బిలో 2 lakhs, మోర్ దెన్ 2 lakhs క్లిక్ చేయండి. సో మ్యాక్సిమం మీరు బిలో 1 lakh క్లిక్ చేయండి, ఆర్ అబోవ్ 1 lakh అండ్ బిలో 2 lakhs క్లిక్ చేయండి. మోర్ దెన్ 2 lakhs క్లిక్ చేయకండి ఇఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారు, ఇవి నాట్ మ్యాండేటరీ, ఇవి ఆప్షనల్. ఎంటర్ చేయకుండా కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీరు ఇంటర్ అయితే ఇంటరు, లేదంటే బీటెక్ అయితే బీటెక్, ఆ విధంగా. బీకామ్ అయితే బీకామ్ ఎంటర్ చేయండి. తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబరు, యూనివర్సిటీ, మోడ్ ఆఫ్ స్టడీ, రెగ్యులరా డిస్టెన్సా అని అడుగుతున్నారు చూడండి. ఇయర్ ఆఫ్ అపియరెన్స్, పాసింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఎప్పుడు మీరు ఫైనల్ ఇయర్ అపియర్ అవుతారు లేదా ఎప్పుడు పాస్ అయ్యారు ఏ ఇయర్లో అనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీరు ఏ మీడియంలో చదువుకున్నారు, మీ పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అయితే ఇక్కడ మీరు
పీజీ కూడా చేశారా అని అడుగుతుంది. మీరు పీజీ చేస్తే ఎస్ అని క్లిక్ చేయండి, చేయకపోతే నో అని క్లిక్ చేయండి. డిగ్రీ చేసిన వాళ్ళకి బేసికల్గా ఈ ఆప్షన్ అడుగుతుంది. అయితే ఇక్కడ పర్సెంటేజ్ అడుగుతుంది. సో మీకు అప్పటి వరకు ఉన్నటువంటి పర్సెంటేజ్ని ఎంటర్ చేయండి. అయితే ఇక్కడ మీకు స్టార్ మార్కు ఇక్కడ చూపిస్తుంది ఫోటోలో, మీకు రియల్గా చూపించకపోతే మీరు పర్సెంటేజ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదనమాట. బేసికల్గా క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ మనకి చూస్తారు కాబట్టి పర్సెంటేజ్ అడుగుతున్నారు, తప్పనిసరి పర్సెంటేజ్ అనేది. సో మీరు అప్పటి వరకు జరిగిన సెమిస్టర్స్ యొక్క అగ్రిగేట్ చేసి ఎంటర్ చేయొచ్చు అనమాట, పర్సెంటేజ్ ఎంటర్ చేయొచ్చు. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ దీనికి సంబంధించిన అర్బన్లో చేశారా, రూరల్లో చేశారా, హాల్ టికెట్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్. తర్వాత ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ 10th క్లాసు ఎక్కడ జరిగాయి, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ప్లేస్ ఆఫ్ స్టడీ. సో మీరు ఏ ఏరియాలో చదువుకున్నారు, సో దీన్ని బట్టే మీ యొక్క లోకల్ స్టేటస్ డిసైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 3 year LLBయా 5 year LLBయా, ఇది మీరు ముందే పేమెంట్ చేసేటప్పుడే సెలెక్ట్ చేసుకొని ఉంటారు. మీడియం ఆఫ్ టెస్ట్ దగ్గర చూస్తే ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో రావాలంటే మీరు తెలుగు క్లిక్ చేయండి. మీరు ఇంగ్లీష్ క్లిక్ చేసినా కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో వచ్చే అవకాశం ఉంది, బట్ తెలుగు క్లిక్ చేస్తే మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో వస్తుంది. ఉర్దూ క్లిక్ చేస్తే మీకు ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో వస్తుంది. ఐదర్ ఆఫ్ ద 2 languages మీకైతే వస్తుందన్నమాట, తెలుగు ఆర్ ఉర్దూ. ఇంగ్లీష్ మాత్రం కామన్గా వస్తుంది, దాంట్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఇంగ్లీష్ పేపర్ ఐస్ ఆబ్వియస్. రీజనల్ టెస్ట్ సెంటర్స్, సో టెస్ట్ సెంటర్స్ వెబ్సైట్లో ఉంటాయి, మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. టెస్ట్ సెంటర్స్ ముందే డిసైడ్ అయ్యి ఏది పెట్టుకోవాలో ఆర్డర్గా మీకు దగ్గర ఉన్నటువంటి టెస్ట్ సెంటర్ ఏది చూసుకొని దానికి పెట్టుకోండి. ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3. తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి ఫస్ట్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ ఆర్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, సేవ్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ సేవ్ అవుతాయి. అప్పుడు మీరు బయటికి వెళ్ళి అంటే తర్వాత కూడా మళ్ళీ ఓపెన్ చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు. అప్పటి వరకు ఎంటర్ చేసిన డేటా అలానే ఉంటుంది. కరెంట్ పోయినా కానీ, సిస్టమ్ సడన్గా ఆఫ్ అయినా కానీ సేవ్ చేసుకొని ఉంటే మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఆ సేవ్ చేసిన దగ్గర నుంచి వస్తుందన్నమాట. తర్వాత ప్రివ్యూ క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇది ప్రతి డీటెయిల్ని మళ్ళీ ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి, అన్నీ కరెక్ట్ ఉన్నాయా స్పెల్లింగ్స్తో సహా. మీరు ఆన్లైన్ సెంటర్లో చేస్తున్నప్పుడు అతన్ని ఒక నిమిషం అడిగి కంప్యూటర్ ఇది ఎగ్జామ్కి సంబంధించిన విషయము, తప్పైతే మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి ఉండదు, ప్రాబ్లం అవుతుందని చెప్పి చూడండి ఒకసారి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ మీద క్లిక్ చేయండి. ఏమైనా మోడిఫై చేసుకోవాలి, తప్పులు ఉన్నాయి, ప్రిఫరెన్స్ మార్చుకోవాలనిపించింది, అప్పుడు మోడిఫై మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు మోడిఫై చేసుకోవచ్చు. కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ మీద క్లిక్ చేసినప్పుడు కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. అప్లికేషన్ స్టేటస్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు నోట్ చేసుకోవాలి. తర్వాత మీరు ప్రింట్ అప్లికేషన్ అనే దాని మీద క్లిక్ చేసి అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవాలి. సో ఈ అప్లికేషన్ని ప్రింట్ తీసుకున్న తర్వాత దీనిలో కూడా కొన్ని చేయాల్సినవి ఉంటుంది. దీంట్లో మీ ఫోటో పెట్టి గెజిటెడ్ సిగ్నేచర్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించి ఫ్యూచర్లో మాట్లాడదాం. ఈ అప్లికేషన్ ఫామ్ని కూడా మీరు ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళాలి. ఒకవేళ అప్లికేషన్ ఫామ్ పోయినా పర్వాలేదు, మీరు వెబ్సైట్లో ఎప్పుడంటే అప్పుడు అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవచ్చు. డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ టేక్ ఏ ప్రింట్ అవుట్. బట్ యూ నీడ్ టు ఎంటర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ యూ కెన్ గెట్ అప్లికేషన్ డీటెయిల్స్. సో ఈ విధంగా మొత్తానికి టీజీ లాసెట్ అండ్ పీజీ ఎల్సెట్ 2025కి అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా తెలంగాణకు అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది పేమెంట్ లింక్ అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మొత్తానికి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇంకా ఏమైనా తప్పులు ఉన్నట్లయితే తర్వాత ఒక ప్రొసీజర్ ఉంటుంది, బట్ తప్పులు చేయకండి, ఎందుకంటే ఇట్స్ అగైన్ ఏ ప్రాసెస్ అనమాట. దాని గురించి సపరేట్ వీడియోలో చెప్తాను. చాలామంది అడుగుతున్నారు, మిస్టేక్ అయింది అప్లికేషన్ ఫామ్లో ఏం చేయాలని అడుగుతున్నారు, దాని గురించి ఈ వీడియో చేస్తాను. సో
బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ దట్ మన కృష్ణాస్ లారియల్స్ యాప్లో మెగా మాక్ టెస్ట్ సిరీస్ నడుస్తుంది. అందులో 3000+ క్వశ్చన్స్తో మీకు ఒక అద్భుతమైన క్వశ్చన్ బ్యాంక్ ప్రిపేర్ చేయడం జరిగింది. సీరియస్గా ప్రిపేర్ అవుతున్న లాసెట్ అభ్యర్థులందరూ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ప్రజెంట్ హ్యూజ్ డిస్కౌంట్ నడుస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లాసెట్ ఎంట్రన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.